రంగు రుచి ఆచి కారం పొడి. అమరావతిలో ఆయుష్ కి సంబంధించినటువంటి జాతీయ స్థాయి సంస్థ రాబోతుంది. దీనికి క్లియరెన్స్ ఇస్తూ అమరావతికి సంబంధించిన సిఆర్డిఏ మీటింగ్లో డిసైడ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సూచనల మేరకు 23 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. దాదాపు 750 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇక్కడ ఒక న్యాచురోపతి యోగా రీసెర్చ్ అండ్ సెంటర్, ఒక ఆసుపత్రి, ముఖ్యంగా దేశీయ వైద్య విధానాలకి ఇది పెద్ద ఊతమిచ్చేటువంటి అంశం అవుతుంది. ఆయుర్వేదం కానీ యునానీ కానీ ఆయుష్కి సంబంధించినటువంటి విభాగాలు ఈ సర్వీసెస్ చేస్తాయి. అలానే న్యాచురోపతి అండ్ యోగా ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి సిఆర్డిఏ సమావేశంలో సిఆర్డిఏ చేసిన ప్రతిపాదనల్ని కమిటీ ఆమోదించింది. సీఎం నేతృత్వంలో జరిగినటువంటి మీటింగు తర్వాత దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత పనులు మొదలవుతాయి. వాస్తవానికి ఈ వ్యవస్థ ఇదంతా కూడా సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి ఈ వ్యవస్థ కింద, అది కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక శాఖను పెట్టారు. ఆ శాఖలు కంటిన్యూ అవుతూ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. వాటికి ప్రత్యేక నిధులు, వాటిని ప్రోత్సహించేటువంటి అంశం ఇందులో ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఈ ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునానీ, సిద్ధ వైద్యం, అలానే సవా రిగ్పా అంటే ఇది నార్త్ ఈస్ట్లో ఉంటుంది అనమాట. హోమియోపతి కూడా ఈ కేటగిరీలోకే వస్తుంది. వీటిని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఉన్నాయి. ఇలాంటి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ పూణేలో ఒకటి ఉంది, హర్యానాలో ఒకటి ఉంది. ఇప్పుడు అమరావతిలో మరొక ఇన్స్టిట్యూట్ వస్తుంది. వీటి వింగ్స్కి సంబంధించి అంటే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఇప్పుడు అమరావతిలో రాబోతుంది. శాఖమూరు ప్రాంతంలో ల్యాండ్ అలాట్మెంట్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఇది శాఖమూరు ప్రాంతానికి సంబంధించినటువంటిది. అమరావతిలో శాఖమూరు ఈ వెస్టర్న్ ఎడ్జ్లో ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 23 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ చేసినటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆమోదించింది. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ అంటే ఇది పూణేలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి. ఇక్కడ వచ్చేది ఏంటంటే ఎపెక్స్ ఇన్స్టిట్యూట్, అది రీసెర్చ్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, రెండింటికి కూడా సంబంధించినటువంటి వ్యవస్థలు. ఎక్కువగా ఈ గ్రీనరీని పెంచి పోషిస్తారు. ప్రకృతి వైద్యం తరహాలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి అన్నమాట. సో అమరావతిలో శాఖమూరుని ఎంపిక చేశారు. వాస్తవానికి 2018లోనే ఆయుష్ విభాగం చేసినటువంటి ప్రతిపాదనలకి 25 ఎకరాల భూమిని అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అది కొండపావులూరు ఏరియాలో ఆ భూమిని కేటాయించింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. అదే ఏరియాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేకర్ సెక్షన్స్ కాలనీ అని చెప్పని ఈ ల్యాండ్ మొత్తాన్ని అటు డైవర్ట్ చేశారు. దాంతో అది ఆగిపోయింది. ఇప్పుడు దాని మీద కేసులు నడుస్తున్నాయి. మళ్ళీ అక్కడే ఉండడం వల్ల ఈ నిర్మాణాలు సాగడం అనేది కానీ లేదా మళ్ళీ ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం కానీ ఒక పెద్ద తలనొప్పిగా మారుతుందని చెప్పని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ ల్యాండ్ మారిస్తే ఈ పనులు ప్రారంభించవచ్చు అని చెప్పని. ఆ నేపథ్యంలోనే సిఆర్డిఏ ప్రత్యామ్నాయాలను చూసి ఫైనల్గా 23.1 ఎకరం శాఖమూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాని కేటాయించాలని డిసైడ్ చేశారు. దాని ప్రతిపాదనని సిఆర్డిఏ సమావేశంలో ముఖ్యమంత్రి కూడా ఆమోదించారు. సో ఇది క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ప్రొసీజర్లోకి వెళ్తుంది. 750 కోట్లు నిధులు వెచ్చించి ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి, రీసెర్చ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, రాబోయేటువంటి తరాలని ఇందులో ఎడ్యుకేట్ చేసి అంటే అందులో అకాడమిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. సిద్ధ వైద్యంలో కానీ, ప్రకృతి వైద్యంలో కానీ, ప్రధానంగా ఆయుర్వేదంలో కానీ చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ అకాడమిక్ సిస్టమ్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. పరిశోధనలు కూడా ఊతమిస్తారనమాట. సో అమరావతిలో ఇది ఒక ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థ కాబోతుంది. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తే కనుక వీలైనంత త్వరగా భూమి పూజ చేసి దాదాపు 3 నెలల టార్గెట్ పెట్టుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇంక్లూడింగ్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భవనాలతో సహా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇతర జాతీయ స్థాయి సంస్థలు, ఆ వ్యవస్థలన్నీ కూడా బహుశా ఫిబ్రవరి, మార్చిలో భూమి పూజ చేసి ఒకేసారి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆయుష్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.